నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. గురువు గారు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి సప్రమాణ జ్యోతిషారం ఆధారంగా మనం భావ కారకత్వాలను తెలుసుకుంటున్నాం. ఇందులో రెండవ భావము, ద్వితీయ భావము, ధన భావము. ఇక్కడ ఒక్క శుభగ్రహం ఉన్న వాక్పటుత్వం బాగుంటుంది. అలానే చేతిలో ఎప్పుడు ధన చలామణి అన్నది తిరుగుతూ ఉంటుంది. అలానే వేళ్ళు, గోర్లు, పాదాలు మంచి రంగులు పొడవుగా ఉంటాయి. ఎవరికైతే రెండో భావంలో శుభగ్రహాలు ఉంటాయో వాళ్ళకి మంచి వాక్పటుత్వం ఉంటుంది. అలానే అవసరాలకి ఎప్పుడు చేతిలో డబ్బు అనేది ఉంటుంది. వారి నోట ఎప్పుడు సత్యవచనములు, దైవ ధ్యానము, పలుకులు చాలా మృదువుగా ఉంటాయి. అంటే మాటలు చాలా సున్నితంగా మృదువుగా ఉంటాయి. ఆ మాటల వల్ల ఎక్కువ మందిని ఆకట్టుకోగలరు. అంటే వాక్ చతురత, అంటే ఏ టైంకి ఎలా మాట్లాడాలి, మంచి వాక్ చతురత కలిగి ఉంటారు. అలానే వినయము, ముఖాలంకారము, నాలుకలో ఏ లోపము లేకుండా ఉండడం. అంటే కొంతమంది ఒకటి చెప్తే ఇంకొకరికి ఇంకోటి అర్థం అవుతుంటది. అలా కాకుండా శుభగ్రహం ఉన్నట్లయితే వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా ఎదుటి వాళ్ళకి కన్వే చేయగలరు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటాయి. అలానే ముఖాలంకారం విషయానికి వస్తే చంద్రుడు ముఖాలంకారానికి కారకుడు కాబట్టి శుభుగా చంద్రుడు ఉన్నట్లయితే వారి ముఖాలంకారము చాలా చూడడానికి చాలా అందంగా ఉంటారు. వాళ్ళ స్మైల్ నవ్వితే చాలా అందంగా ఉంటారు. అదే పాపగ్రహం ఉందనుకోండి, దాని రివర్స్ అనమాట. అదే చంద్రుడు పాపిగా ఉన్నారనుకోండి, ముఖాలంకారం చెరగొడతాడు. అంటే అన్ని బాగానే ఉంటాయి, చూస్తే ఫేస్ లో ఏదో ఒక లోపం. మనం చాలా మంది చూస్తుంటాం, చూస్తే ఏదో తగ్గింది, కొంచెం ముక్కు బాగుంటే బాగుండు అట్లా అనుకుంటూ ఉంటాం. సో చంద్రుడు పాపిగా ఉంటే అలా ఉంటుంది. అదే శుభుడుగా చంద్రుడు ఉన్నట్లయితే సో ముఖాలంకారం చాలా బాగుంటుంది, వాళ్ళ స్మైల్ బాగుంటుంది, నవ్వినప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఏ శుభగ్రహం ఉన్నా ఉంటుంది. పర్టికులర్ గా చంద్రుడు మనకి ముఖాలంకారానికి కారకుడు కాబట్టి ఇంకా చంద్రుడు ఉంటే ఇంకా ఆ భావానికి ఎక్కువ బలం అన్నది వస్తుంది. అలానే కళ్ళు చాలా అందంగా ఉంటాయి, దృష్టి బలం బాగుంటుంది. కళ్ళ కారకుడు సూర్యుడు కాబట్టి సూర్యుడు శుభుడుగా రెండో భావంలో ఉన్నట్లయితే వారి కళ్ళు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. సో దృష్టిలో కూడా ఎట్లాంటి లోపం లేకుండా సో వాళ్ళకి సైట్ అనేది చాలా బాగుంటుంది. అదే పాపగ్రహం ఉందనుకోండి, కళ్ళు చిన్నగాను, లేదంటే కళ్ళల్లో ఏదో లోపం కనపడడం, ఓకేనా. అలానే కళ్ళు సైట్ అనేది తగ్గిపోవడం ఇలాంటివి మనం చూడొచ్చు. ఇది వాక్ స్థానం కాబట్టి ఒకవేళ పాపగ్రహం ఉన్నట్లయితే మంచిని చెడుగా వేరే వాళ్ళకి కన్వే అవుతుంటుంది. అంటే వీళ్ళు మంచి చెప్పబోయి వేరే వాళ్ళకి చెడుగా అర్థమయ్యి అవి మళ్ళీ వీళ్ళని బ్యాడ్ గా అనుకోవడము ఇలా అవుతూ ఉంటుంది. సో వీళ్ళు అనుకున్నది ఒకటి, పైకి వచ్చే మాట అనేది చెడుగా రావడము. సో ఇలాగా కారకత్వాన్ని బట్టి సూర్యుడు పాపిగా ఉంటే కోపంగా మాట్లాడడం. అంటే వీళ్ళు వ్యక్తిగతంగా మంచి వాళ్ళు అయినప్పటికీ వీళ్ళ మాట అనేది కోపంగా, ఆ వాక్ వల్ల వీళ్ళు ఇబ్బందులు తెచ్చుకోవడం అలా ఉంటుంది. దానితో పాటు ఇక్కడ ఒక పాపగ్రహం ఉన్న ఆయుష్కు లోటు అన్నది ఏర్పడుతుంది. ఎలాగా అంటే 2లో ఉంటే 8 నుంచి వస్తుంది కాబట్టి ఆయుష్ స్థానాన్ని, ఈ 2లో పాపగ్రహం ఉన్నా కానీ ఆయుష్కు లోటు కలిగించడానికి అవకాశం ఉంటుంది. అలానే రెండవ స్థానము కుటుంబ అన్యోన్యతను కూడా సూచిస్తుంది. ఎప్పుడైతే ఈ వాక్ సరిగా ఉండదో కుటుంబంలో అనేక విధమైన చిక్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే భార్యాభర్తల మధ్య కానివ్వండి, వీరు ఒకటంటే వారికి ఇంకో విధంగా అర్థమవుతుంది. అన్యోన్యత లోపం అన్నది ఏర్పడుతుంది. వీరు మంచిగా ఉన్న, సపోజ్ ఒక హస్బెండ్ అనుకోండి, మంచిగా మాట్లాడినా భార్యకి వేరే విధంగా అర్థమవుతుంది, భార్య మంచిగా మాట్లాడినా భర్తకు వేరే విధంగా అర్థమవుతుంది. అలానే వైఫ్ అండ్ హస్బెండే కాదు, కుటుంబంలో కూడా అందరూ వారి వాక్ వల్ల వారిని అందరూ అవాయిడ్ చేయడం, అంటే దూరంగా పెట్టడం, లేదా వారు ఏదన్నా చెప్పాలి అని అనుకున్నా అది కరెక్ట్ గా ఇతరులకు చెప్పలేకపోవడం, దీనివల్ల వారికి నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది పాపగ్రహం ఉన్నట్లయితే. అలానే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు సూర్యుడు కళ్ళకి కారకుడు కాబట్టి రెండవ స్థానంలో సూర్యుడు శుభుడిగా ఉన్నట్లయితే మంచి నేత్రాలు, అంటే వాళ్ళ కళ్ళు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అదే చంద్రుడు శుభుడిగా 2లో ఉన్నట్లయితే మంచి స్మైల్, మంచి ముఖాలంకారము, చూడగానే అట్రాక్టివ్ ఫేస్ లాగా ఉంటుంది. అదే కుజుడు 2లో శుభుడిగా ఉన్నట్లయితే వారు సత్యవాక్కు కారకుడు కుజుడు. అలానే డిబేట్స్, సో వాళ్ళతో ఎవరు డిబేట్ పెట్టుకోలేరు, వాగ్ వివాదం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు వాగ్ వివాదం చాలా బాగా చేస్తారు. డిబేట్ లో వాళ్ళతో ఎవరైనా కూర్చుంటే వాళ్ళే ఓడించేస్తారు, అంత బాగా వారు డిబేట్స్ చేయగలరు అనమాట. అలానే గురువు శుభుడిగా
రెండో స్థానంలో ఉన్నట్లయితే గురువు సత్యవాకు కారకుడు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిజాలే చెప్తారు, సత్యవాకుని పాటిస్తారు. అలానే ధన చలామణి చాలా బాగుంటుంది. పర్టికులర్ గా గురువు ధనానికి కారకుడు కాబట్టి ఆ గురువే శుభుడిగా రెండులో ఉన్నట్లయితే వారి చేతిలో ధన చలామణి అన్నది చాలా బాగుంటుంది. అలానే బుధుడు రెండులో శుభుడిగా ఉన్నట్లయితే మంచి వాక్చతురత, వారి మాటలతో అందరినీ ఆకట్టుకోవడం, అందరినీ నవ్వించడం, మంచి హాస్యాన్ని సృష్టించగలరు. సో అందరినీ నవ్విస్తూ వాక్చతురతతో అందరినీ ఆకట్టుకోగలరు. అలానే శుక్రుడు రెండులో శుభుడుగా ఉన్నట్లయితే మంచి ముఖాలంకారం, సో బ్యూటీకి కూడా మనకి శుక్రుడు కారకుడు కాబట్టి సో మంచి బ్యూటీగా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు, మంచి అందంగా కనిపిస్తూ ఉంటారు. అలానే వీళ్ళ వాక్ పర్టికులర్ గా పురుషులైతే లేడీస్ కి నచ్చేలాగా, అంటే మృదువుగా, సో సాఫ్ట్ గా లేడీస్ ని ఇంప్రెస్ చేసేలాగా వీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అలానే శని శుభుడుగా ఉన్నట్లయితే శని మాసెస్ కి కారకుడు, అంటే పీపుల్ కి కారకుడు కాబట్టి సో వీరు మాట్లాడే మాటలకి ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుంటారు. వీళ్ళకి శని రెండులో శుభుడిగా ఉన్నట్లయితే వీళ్ళ వాక్ ఎక్కువ మందికి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఎక్కువ మందిని వీరు ప్రభావితం చేయగలరు. అదే ఆ లగ్నానికి పాపగ్రహం అయింది అనుకోండి, ఇప్పుడు చెప్పిన దానికి మొత్తం రివర్స్ అవుతుంది. అదే సూర్యుడు రెండులో పాపిగా ఉంటే కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు, కళ్ళు చూడడానికి పెద్దగా అందంగా లేకపోవచ్చు, కోపంగా మాట్లాడవచ్చు, ఓకేనా. సో అదే శుక్రుడు రెండులో పాపిగా ఉంటే ఎవరినో ఇంప్రెస్ చేద్దామని మాట్లాడి ఆ ఇంటి మీద తగాదాలు తెచ్చుకోవచ్చు. అలానే చంద్రుడు రెండులో పాపిగా ఉంటే ఏదన్నా ముఖాలంకారము చెడిపోవడము. అలానే బుధుడు పాపిగా రెండులో ఉంటే నవ్వించాలని చూసి వీళ్ళు నవ్వులు పాలైపోవడము, అంటే ఏదన్నా హాస్యం పండిద్దామని లేదా వాక్చతురత చూపిద్దామని ట్రై చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళకి అది పండదు. సో నలుగురిలో మాటలు తినడం కానివ్వండి, నవ్వులు పాలవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇదండి రెండవ భావము ధన భావం గురించి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. నమస్తే.